పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచన భాగం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ గలటువంటి మా పరలోక తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామమునకు మరోసారి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నీ కాగుట్లో మమ్మల్ని భద్రపరిచి తోడయున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మేము కొన్ని మాటలు నేర్చుకోబోతుండగా నీ సహాయం అనుగ్రహించండి, ఆత్మ నడిపింపును దయచేయండి. వింటున్న వారిలో కూడా ప్రభా ఏవైతే వారి జీవితంలో ఆయాస్కరంగా ఉన్నావో ఈ వాక్య భాగం ద్వారా సరిచూసుకుని వాటిని తీసివేయటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మమ్మలను బలపరచమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ రీతిగా యొక్క లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి క్రైస్ట్ ఫెలోషిప్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏం చేయాలని ఆయనను అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ యవనస్తుడికి ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో మనము చూసినట్లయితే అది లోకానుసారమైనటువంటి ఆశగా మనకి కనబడుతులేదు. అతడు దేవుని చేరుకోవాలి, దేవునితో ఉండాలి అనేటువంటి ఆశతో అతడు ఈ మాటలు ప్రభువుని అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యవనస్తుడికి ఉన్నటువంటి ఆశని కనుక మనము చూస్తే ఒక గుడ్ డిజైర్తో అలాగే గుడ్ డిటర్మినేషన్తో అతడు ప్రభు యొద్దకు వచ్చి ఒక డెస్టినేషన్ చేరుకోవాలని అతడు ప్రాధేయపడుతున్నటువంటి రీతి మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. యవనస్తుడు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక ఉద్యోగి అని మరొక సువార్తలో చూస్తాం. కాబట్టి అతని యొక్క జీవితంలో మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయి. అయినా కూడా అతను అంటున్నాడు నిత్య జీవమును చేరుకోవటానికి, ఆ యొక్క పరలోకము నేను చేరుకోవటానికి ఏం చేయాలని ప్రభువుని ప్రాధేయపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు. అదే రీతిగా నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చినటువంటి యవనస్తుడికి ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఆజ్ఞ ప్రకారంగా లేదా నీవు నీతిగా బ్రతుకు నీ యొక్క జీవితంలో, అప్పుడు నీవు నేనున్నటువంటి స్థలానికి లేదా పరలోక రాజ్యానికి నువ్వు చేరుకుంటావని ఆ యవనస్తుడికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న వాటిలో మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాటలు ప్రభు చెప్పారో, అబద్ధము పలకవద్దు, నరహత్య చేయవద్దు, అదే రీతిగా దొంగిలింపవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమనేటువంటి మాటలు ఎప్పుడైతే ప్రభు చెప్పారో, యవనస్తుడు అంటున్నాడు, బాల్యము నుండి ఇవన్నీ నేను చేస్తున్నాను, కాబట్టి నాకు ఇంకేమీ కొదువుగా ఉంది, నాకు ఇంకేమీ తక్కువగా ఉంది అని అతడు ప్రభువుని ప్రాధేయపడుతున్న రీతికి మనకి కనబడుతూ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేసినట్లయితే అతడు ఉన్నటువంటి జీవితంలో బాల్యము నుండి ఏ రీతిగా జీవిస్తున్నాడు అంటే మంచిగా ఆజ్ఞ ప్రకారముగా అతడు జీవిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారముగా అతడు ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తూ వచ్చాడు. అయితే అతని యొక్క ఆచారము, అతని యొక్క పద్ధతులు, నీతి బ్రతుకు ఆ యొక్క నిత్య జీవమును ఇవ్వదనేటువంటి ఒక నిశ్చయతలోకి అతడు వచ్చినట్లుగా మనము చూస్తాం.
అపొస్తలుల కార్యంలో కూడా మనం చూసినట్లయితే కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉదయకాలమే లేచి ప్రార్థించేవాడంట. అదే రీతిగా అతడు బహు ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడు. నిత్యము కుటుంబంతో కలిసి ఆరాధించేవాడు. అయినప్పటికీ అతని యొక్క జీవితంలో కూడా ఒకటి కొదువుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే అతడు ఆ రీతిగా మతాచారముగా లేదా దేవుని యొక్క మాటకి లోబడ్డాడో, ఇక ప్రభు చెప్పినట్లుగా ఒక దైవజనుడిని పిలిచి ఆ యొక్క వాక్య ప్రకారంగా క్రీస్తుని అంగీకరించినటువంటి కొర్నేలి యొక్క జీవితం మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినప్పుడు యవనస్తుడు బాల్యము నుండి మతం ఆచారాల ప్రకారంగా లేదా వాటిలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా అతడు బాల్యము నుండి చక్కగా ఎదుగుతూ చక్కగా ఆయన జీవిస్తూ మంచిగా అతడు ఎదుగుతూ ఉన్నాడు. అయితే అతడు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి, లేదా అతడు ఆచరిస్తున్నటువంటి ఆచారాలు కావనివ్వండి, అవేవి కూడా అతనిని నిత్యరాజ్యము తీసుకువెళ్ళవనేటువంటి నిశ్చయితగా ఆయన వచ్చి ప్రభు యొద్దకు వచ్చి ఆయన ప్రాధేయపడుతూ అంటున్నాడు, నాకు ఇంకా ఏమి కొదువుగా ఉన్నదని అడిగినప్పుడు ప్రభు సెలవిస్తున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేమిటంటే నీ ఆస్తిని అమ్మి అది బీదలకి ఇచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమని ప్రభు అతనితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆస్తి అమ్మితే పరలోకం వెళ్తామా, లేదా ఆస్తి దేవునికి లేదా బీదవాళ్ళకి పంచితే నీతి కార్యాలు చేరిస్తే మనం పరలోకం వెళ్తామా అనేటువంటి ఆ రీతిలో ప్రభు చెప్పట్లేదు. అక్కడ ఇతని ఉన్నటువంటి ఆలోచన ప్రకారముగా యవనస్తుడికి ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఎరిగినటువంటి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించడానికి నీకు ఆస్తి అడ్డంగా ఉంది, లేదా ఆస్తి నీకు ఆటంకంగా ఉంది. క్రీస్తుని అనుసరించడానికి, ప్రభువుని రక్షకుడిగా చేర్చుకోవటానికి, లేదా నిత్య జీవం నీవు పొందుకోవటానికి నీకు ఒకటి కొదువుగా ఉంది. అది ఏమిటంటే నీ ఆస్తే నీకు ఆటంకంగా ఉంది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో కూడా ఏదో ఒకటి మనకి ఆటంకముగా దేవుని యొద్దకు చేరకుండా, లేదా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకాన్ని మనము పొందుకోకుండా మన జీవితంలో ఏ పాపమైనా సరే అది అడ్డుగా ఉంటే మనం అది దాన్ని తీసివేసుకుని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించగలిగితే అప్పుడు మనము పరలోకము చేరతామనేటువంటి సత్యాన్ని కూడా మనము గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ కూడా యవనస్తుడికి ఏమి ఆటంకముగా ఉందంటే ఆస్తి లేదా ధనము ఆయనకి ఆటంకంగా ఉంది. మన జీవితంలో త్రాగుడు ఆటంకంగా ఉందా, లేదా వ్యభిచారము ఆటంకంగా ఉందా, లేదా ఇరుగు పొరుగు వారి మీద లేనిపోని చెప్పి దేవునికి ఆయాస్కరంగా మనం జీవిస్తున్నామా? కాబట్టి ఆలోచన చేసుకుంటే మన జీవితంలో ఏది ఆటంకంగా ఉందో ప్రభు అంటున్నాడు ఈరోజు, అది నీవు తీసివేసుకో. అది నీవు గనక తీసుకువేసుకోగలిగితే నేను నీకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకంలో నీవు ఉండాలి అంటే నీకు ఆటంకం ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకుని నన్ను చేర్చుకో, నీ హృదయంలో నాకు స్థానమి అని ప్రభు కోరుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభు ఈ మాటలు సెలవిచ్చారో, నీవు నీ యొక్క ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చి నన్ను వెంబడించమని ప్రభు చెప్పారో, యవనస్తుడు వెంటనే ఏం చేశాడంటే ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖముతో వెళ్ళిపోయాడు. ప్రభుని మంచి ఆశతో ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గర మంచి విషయాన్ని తెలుసుకున్నాడు. ఏమిటంటే నిత్య జీవనం గురించి అది ఎలా పొందుకుంటారో తెలుసుకున్నాడు. కానీ అది పొందకుండానే చిన్నబుచ్చుకుని, అంటే ముఖాన్ని చిన్నబుచ్చుకుని అతడు దుఃఖముతో వెళ్ళిపోయాడు అనేటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. సువార్తలో మనం కనుక చూసినట్లయితే ప్రభు యొద్దకు వచ్చి దుఃఖంతో తిరిగి వెళ్ళినటువంటి వారు ఎవరు కూడా బహుశా ఉండరు. కానీ ఈ యొక్క యవనస్తుడి యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రభు యొద్దకు సంతోషంతో వచ్చాడు, కానీ దుఃఖంతో తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఆలోచన చేస్తే ఇతని యొక్క ఆరంభము గొప్పగా ఉంది, కానీ ముగింపు అంత
గొప్పగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం, అంత ఘనముగా లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు నిత్య రాజ్యాన్ని పొందుకోవటానికి చెప్పినటువంటి మాటలు అనుసరించకుండానే ప్రభువుని ధిక్కరించి వెళ్ళిపోయినటువంటి యవనస్తుడిగా మనకి యవనస్తుడు కనబడుతూ ఉన్నాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు ప్రభువుని ఆశ్రయించాడు, ప్రభువు చెప్పేటువంటి మాటలు చక్కగా విన్నాడు. కానీ ప్రభు ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకోవటానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటిని తీసివేసుకోకుండా అతడు వెళ్ళిపోయినటువంటి జీవిత విధానం మనకు కనబడుతూ ఉంది. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఎందరో లేదా మనలోనే కొందరు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇష్టపడతాము, కానీ ఆ పాపాన్ని తీసివేసుకోవటానికి లేదా మనకు ఆటంకంగా ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా సరే అది మనం తీసివేయడానికి ఇష్టపడేటువంటి వారిగా ఈ రోజున మనం లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం విని సంతోషిస్తున్నాం, కానీ వాక్యానుసారముగా జీవించటానికి లేదా వాక్యానుసారంగా ఆనందించటానికి ఈ దినమున మనము మన యొక్క జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి జీవితాలు లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ యవనస్తుడి యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే యవనస్తుడి యొక్క ఆరంభము ఎంతో చక్కగా ఉంది. బాల్యము నుండే తండ్రి యొక్క మాటలు వింటూ తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడంట. చిన్నతనం నుండి అబద్ధాలు ఆడకుండా లేదా ఇరుగు పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యములు పలకకుండా ఎటువంటి మోసములు ఎటువంటి పాపము చేయకుండా చక్కగా జీవిస్తూ ఉన్నాడు. కానీ అనేక ముగింపులో మనం చూస్తే ముగింపులో అతడు దుఃఖముతో ప్రభు యొద్ద నుండి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క ఆశ బాగుంది, కానీ వెళ్ళేటప్పుడు నిరాశతో వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే అంత ఆసక్తి కలిగినటువంటి యవనస్తుడు ఎందుకు అటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాడు కనుక మనం ఆలోచన చేస్తే ప్రభువుని అనుసరించాలనేటువంటి ఉద్దేశముతో ఇతను రాలేదు. ప్రభువుని సంపూర్ణంగా హృదయంలో చేర్చుకోవాలనేటువంటి ఆలోచనలతో ఇతడు వచ్చినట్లుగా మనకి కనబడుతులేదు. ఎందుకు వచ్చాడు అని కనుక మనం ఆలోచన చేస్తే యవనస్తుడు నేను వాక్యాన్ని బాల్యము నుండి వింటున్నాను, బాల్యము నుండి అనుసరిస్తున్నాను, మతాచారాల ప్రకారంగా నేను జీవిస్తున్నాను అని దేవుని చేత ఘనపరచబడాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఇతడు హెచ్చించబడాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని అంగీకరించడానికి ఇతడు రాలేనట్లుగా మనకి కనబడుతుంది. మనము దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు కొంతమందిని ఘనపరిచినట్లుగా లేదా కొంతమంది యొక్క జీవితాలని హెచ్చించిన రీతి మనకి కనబడుతూ ఉంది. ఈ యవనస్తుడి యొక్క జీవితం అయితే దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించలేదు కాబట్టి ఇతడు దుఃఖపడి వెళ్ళిపోయినట్లుగా మనకి కనబడుతూ ఉంటే బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు దేవుని చేత ఘనపరచబడ్డారు. దేవుని చేత షబాష్ అనబడినటువంటి వ్యక్తులు కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుని చేత వారి యొక్క నామము లేదా వారి యొక్క పేరు ఘనపరచబడినట్లుగా హెచ్చించబడినట్లుగా మనము అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రారంభము బాలేకపోవచ్చు లేదా వారి యొక్క ఆరంభము అంత చక్కగా లేనప్పటికీ వారి యొక్క ముగింపు వారి యొక్క జీవిత విధానము దేవునికి మెచ్చే రీతిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. అందులో మొదటి వ్యక్తిని మనం ఆలోచన చేసినట్లయితే అందులో మొదటిగా మనకి కనబడేటువంటి వ్యక్తులు ఎవరు అంటే యాకోబు. యాకోబుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు యొక్క జీవితము అతడు ఇస్సాకు యొక్క కుమారుడిగా మనకి కనబడతాడు. ఇస్సాకు యొక్క కుమారుడిగా అతను బాల్యము నుండి ఎదిగి వయసు వచ్చేసరికి తండ్రిని మోసం చేసినటువంటి వ్యక్తిగా మనం అతన్ని చూస్తాం. అలాగే తన యొక్క సొంత సహోదరుని మోసము చేసి అతనికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని ఇతడు పొందుకున్నటువంటి రీతి మనకి కనబడుతుంది. యాకోబు కనుక ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే అతని పేరులోనే ఉంది అతడు ఒక మోసగాడని. లోకము యాకోబుని ఏ రీతిగా చూస్తుంది అంటే మోసగాడి కిందనే చూస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో కనుక మనం ఆలోచన చేసినప్పుడు యాకోబుని గురించి దేవుడిచ్చినటువంటి
కితాబు లేదా అతని గురించి ఇవ్వబడినటువంటి హెచ్చింపు ఏమిటంటే ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము 27-28 వచనాలు కనుక మనం చదివితే అతడికి ఒక పేరు పెట్టబడింది. ఏమని పేరంటే ఇశ్రాయేలు. ఇక మీదట నీవు ఇశ్రాయేలు అని అనబడదు, యాకోబు అని మాత్రం ఎన్నడూ కూడా నువ్వు పిలబడవు అని దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు అతడు రాకముందు అతని యొక్క జీవితం ఏమిటంటే ఒక మోసగాడు, అన్నను అదే రీతిగా తండ్రిని మోసం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అతని యొక్క ఆరంభము, అతని యొక్క జీవితం మనం ఆలోచన చేస్తే తల్లిదండ్రులను మోసం చేసి దూర ప్రాంతానికి పారిపోయినటువంటి వ్యక్తి. కానీ దేవుడు అంటున్నాడు అతని గురించి ఒక మాట, ఏమని అంటున్నాడంటే నీవు ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు అంటే నీ పేరు ఒక దేశానికి పెట్టబడబోతుంది, నీ ద్వారా ఒక జనాంగము రాబడబోతుంది, నీ ద్వారా ఒక ప్రాంతాన్ని నేను ఏర్పాటు చేసుకుని సర్వ సృష్టికి సువార్తను నేను ప్రకటించబోతున్నానని ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం మనకి యాకోబు జీవితం ద్వారా కనబడుతుంది. లోకానుసారంగా చూస్తే యాకోబు ఎవరంటే మోసగాడు. కానీ దేవుడు అతని గురించి చెప్పబడినటువంటి మాట ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవుని యొక్క జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు యాకోబు. కాబట్టి మనము ఏదైనా ప్రోడక్ట్ కొనేకి ముందు దాని ప్రోడక్ట్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏ రీతిగా అంటే ప్రోడక్ట్ కొనకముందు ఈ వస్తువు లేదా ఈ రీతిగా ఉండేది, కానీ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇలా ఇంత విలువైనటువంటి ప్రోడక్ట్గా లేదా ఎంత విలువైనటువంటి పాత్రగా ఇది చేయబడ్డది అనేటువంటి ప్రోడక్ట్ గురించి సూచన మనకి ఇస్తారు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించక ముందు ఇతని యొక్క జీవితం ఏమిటంటే ఒక మోసగాడు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇతడు ఏ రీతిగా హెచ్చింపబడ్డాడు, ఏ రీతిగా ఇతడు గణపరచబడ్డాడంటే ఒక ఇశ్రాయేలు యొక్క జనాంగానికి పితరుడుగా ఇతడు పిలువబడ్డాడు. రెండవదిగా మనం చూస్తాం ఎవరినంటే మోషేని. మోషే గురించి మనము లోకానుసారముగా ఒక బైబిల్ చదివేటువంటి వ్యక్తిగా కనుక మనం ఆలోచన చేస్తే మోషే బాల్యము నుండి రాజు యొక్క సంస్థలో రాజుగారి యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా ఎదిగి ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా మనం చూస్తాం. అదే రీతిగా అతడు ఒక హింసకుడుగా లేదా హంతకుడుగా మనము ఇక నిర్గమకాండము 2వ అధ్యాయంలో చూస్తాం. ఒక కోపిష్టిగా మనం అతన్ని చూస్తాం. అతని యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అతడు ఎటువంటి వాడు అంటే సందర్భంలో కోపాన్ని అణుచుకోలేనటువంటి వ్యక్తి. తొందరబాటులో ఒక వ్యక్తిని చంపి పూడ్చివేసినటువంటి వ్యక్తిగా మనము అతని యొక్క జీవితాన్ని ప్రారంభంలో చూస్తాం. కానీ మనం అతని యొక్క జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అతని గురించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలోను చూసినప్పుడు అతని గురించి ఒక మాట రాయబడి ఉంది. ఏమిటంటే అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అలాగే అతడు బహు సాత్వికుడు అనేటువంటి మాటలు అతని గురించి రాయబడ్డాయి. బిఫోర్ మోషే ఎవరు అంటే ఒక హంతకుడు, ఒక ఐగుప్తీయుడు. అలాగే ఇశ్రాయేలీలు పోట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఆ సందర్భాన్ని చూసినటువంటి మోషే కోపాన్ని అణుచుకోలేక తనకున్నటువంటి ఒక ఆశ లేదా అతనుకున్నటువంటి కోపాన్ని అణుచుకోలేక ఐగుప్తుని కొట్టి చంపి ఎవరు చూడటం లేదు కదా అని ఆ యొక్క ఇసుకలో పాతిపెట్టినటువంటి వ్యక్తి. ఇతను మనం ఆలోచన చేస్తే హంతకుడుగా ఐగుప్తు దేశం అతనికి ముద్ర వేసింది. అదే భయంతోనే అతడు మిద్యాను అరణ్యమునకు పారిపోయాడు. కానీ అతని యొక్క ముగింపుకి మనం వెళితే క్రీస్తు అతనికి ఇచ్చినటువంటి కితాబు ఏంటి అంటే అతని నామమునకు పెట్టబడినటువంటి పేరుకు అతడు ఏ రీతిగా హెచ్చించబడ్డాడు అని కనుక మనం ఆలోచన చేస్తే అతడు దేవుని ఇల్లంతటిలో కూడా
నమ్మకస్తుడిగా అతడు పిలువబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు అంతగా అతనిని హెచ్చించాడు, అంతగా అతనిని గణపరిచిన రీతిగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే మూడవది ఎవరు అంటే దావీదు మనకి కనబడుతూ ఉంది. దావీదు మనకు కనబడతాడు. దావీదు ఎవరు అంటే ఒక గొర్రెల కాపరి. క్రీస్తుని అంగీకరించక ముందు తండ్రికి సహాయము చేయటానికి గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి, లేదా అతడు తన కుటుంబంలో చివరి వ్యక్తిగా, అతడు చిన్న చూపు చూడబడినటువంటి వ్యక్తిగా కూడా మనం అతన్ని చూస్తాం. ఇంకా మనం ఆలోచన చేస్తే అతడు రాజుగా చేయబడిన తరువాత వ్యభిచారం చేసి, పాపము చేసి, హత్యకు కారకుడైనటువంటి వ్యక్తి. దావీదుని గురించి మాట్లాడేటప్పుడు లోకము ఈ రీతిగా అనొచ్చు, అతడు తనకున్నటువంటి అధికారమును బట్టి, తనకున్నటువంటి పవర్ను బట్టి అతడు హత్య చేశాడు, లేదా తనకున్నటువంటి అధికారాన్ని యూజ్ చేసి పాపము చేశాడు అనేటువంటి మాటలు దావీదు గురించి మనం వింటూ ఉంటాం. కానీ దావీదు ముందుగా మనము చూస్తే హంతకుడే కావచ్చు, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏ రీతిగా గణపరచబడ్డాడు అని కనుక మనం ఆలోచన చేస్తే అతనిని దేవుడు అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ వచనం భాగంలో అతడు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తి. పాపము చేసి దేవునికి విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు క్రీస్తుని ఎరగక ముందు. కానీ ఎప్పుడైతే తన యొక్క జీవితంలో క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాడో, తను చేసినటువంటి పాపానికి దేవునికి అడ్డుగా ఉందని తెలుసుకున్నాడో, దేవుని ఎదుట ఒప్పుకొని దానిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, దేవునికి ఏ రీతిగా జీవిస్తే ఇష్టమో, ఏ రీతిగా నడుచుకుంటే ఇష్టమో ఆ రీతిగా ఆ యొక్క వ్యక్తి మలచబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, ఈ లోకంలో మన యొక్క జీవితము పనికిరానిది కావచ్చు, లేదా మనుషులు మనలను చిన్న చూపు చూడవచ్చు, లేదా మన యొక్క జీవితము ఏ రీతిగా ఉంది అంటే ఎందుకు పనికిరానట్లుగా ఉన్నట్లుగా మనం ఉండొచ్చు. కానీ దేవునిలో మనము గనక నిలబడగలిగితే దావీదును హెచ్చించిన రీతిగా, యోసేపును హెచ్చించిన రీతిగా, అదే రీతిగా యాకోబును, మోషేను హెచ్చించిన రీతిగా దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. మరో వ్యక్తిని కనుక మనం ఆలోచన చేస్తే మరొక వ్యక్తి ఎవరు అంటే పేతురు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పేతురు ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి పేరు ఏమిటంటే అతడు అబద్ధికుడు, అంటే తొందరపడేటువంటి వ్యక్తి, ఉడుకుబోటుతనం కలిగినటువంటి వ్యక్తి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నాకు తెలియదు, నేను అతనిని ఎరగను, అతను నాకు తెలియదని బొంకినటువంటి వ్యక్తి. అనేక సార్లు తొందరపడి పొరపాటు పడినటువంటి వ్యక్తి కూడా పేతురే. కానీ మనం చూస్తాం పేతురు గురించి చరిత్ర మనం చదివితే యేసుక్రీస్తు వారి కొరకు అతడు ప్రాణత్యాగము చేయబడటానికి కూడా వెనుకాడినటువంటి వ్యక్తి. ముందు అయితే అతడు భయపడి క్రీస్తు ఎరగనని చెప్పాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు ఎదుట అతడు ధైర్యంగా నిలబడ్డాడో, క్రీస్తులో నాకు విలువ ఉంది, ఈ లోకానుసారంగా నేను పిరికివాడిని కావచ్చు, ఈ లోకానుసారంగా నేను ఒక అబద్ధికుని కావచ్చు, కానీ లోకానుసారంగా నేను ఊడుకుపోతే తను కలిగినటువంటి వ్యక్తిని కావచ్చు, కానీ ఈ బలహీనతలన్నీ నా క్రీస్తు ప్రభు నా నుండి తీసివేయటానికి ఆయన సమర్థుడని నమ్మి ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి నిలబడినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడో, ఒక దినాన్ని అతని వాక్యము ప్రకటిస్తే 3,000 మంది రక్షించబడి దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి అంత బలముగా దేవుడు అతనిని హెచ్చించాడు, అతనిని గణపరిచాడు. కాబట్టి మనము చూస్తూ ఉన్నాం, ఈ లోకానుసారంగా మన యొక్క జీవితము చిన్నదే కావచ్చు, లేదా ఈ లోకానుసారంగా మన యొక్క జీవితము ఎందుకు పనికిరానిది కావచ్చు, కానీ దేవునిలో మనకు విలువ ఉంది.
అందుకే కొరింథీ పత్రికలో మనం చూస్తాం, మనము విలువ పెట్టి కొనబడినాం, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులం. మనకంటూ విలువ లేకపోవచ్చు, కానీ క్రీస్తు మన యొక్క జీవితాలను బట్టి, మన కొరకు ఆయన చెల్లించినటువంటి వెలను బట్టి మనకి విలువ వచ్చింది, మనకి ఘనత వచ్చింది, లేదా మనకి ఒక హెచ్చింపు అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఎందుకు పనికిరానటువంటి మనలను దేవుడు విలువ పెట్టుకున్నాడు. ఆ విలువ ఏమిటంటే ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క ప్రాణం. ఆ యొక్క విలువైనటువంటి ప్రాణము మన కొరకు అర్పించాడు. కాబట్టి అంతటి విలువిచ్చి కొన్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనకంటూ ఒక విలువను దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఇది ఎరగినటువంటి సువార్తలో, మార్కు సువార్తలో 10వ అధ్యాయం మనం చదివాం. ఆ యవనస్తుడు దేవునిని ధిక్కరించి అతని యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకుని మిగుల వ్యసనపడుచు అతడు దుఃఖముతో వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మోషే, యాకోబు, దావీదు వారి యొక్క ప్రారంభము బాగోలేనప్పటికీ క్రీస్తులో మాకంటూ ఒక విలువ ఉంది, క్రీస్తులో మేము నిలబడితే, క్రీస్తు కొరకు మేము నడవగలిగితే దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణతో వారు ముందుకు వెళ్ళారు. వారి యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క పేరులు ఏ రీతిగా గణపరచబడ్డాయో, వారి యొక్క జీవితాల్లో ఏ రీతిగా వారు హెచ్చించబడ్డారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఓ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మన యొక్క జీవితము చిన్నది కావచ్చు, లేదా ఈ లోకంలో మనలో మనుష్యులు చిన్న చూపుకు చూడవచ్చు, లేదా ఈ లోకంలో మనలను ఎందుకు పనికిరాని వారిగా ఈ లోకం మనలను దూరం చేయవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు విలువైనటువంటి వ్యక్తివి, అందుకే నీ కొరకు నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను సిలువలో అని ఆయన మన కొరకు తన యొక్క విలువైన ప్రాణాన్ని అర్పించి విలువలేనటువంటి మన జీవితానికి ఆయన విలువిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసేపు యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యేసేపు ఎటువంటి పాపము చేయలేదు. కానీ యేసేపుని గురించి ఆ యొక్క ఐగుప్తు దేశం ఏమంటాదంటే ఇతడు వ్యభిచారము చేసి చెరసాలలో బందీగా కొంతకాలము శిక్ష అనుభవించినటువంటి వ్యక్తి. ఏ పాపం చేయకుండానే అతడు ఆ యొక్క చెరసాల్లో ఉండొచ్చా అనేటువంటి మాటలు పలికినటువంటి వ్యక్తులు కూడా ఉండొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదనేటువంటి సామెతను పట్టుకుని ఏ రీతిగా మనుషులు మాట్లాడతారో, ఇతడు పాపం చేయకుండానే చెరసాలకు వెళ్ళాడా? ఆ దినాన్న ఇతడు ఈ రీతిగా జీవించాడని ఐగుప్తులో అనేక మంది అతనిని చూచి వేలు చూపించి మాట్లాడి ఉండవచ్చు. కానీ అతడు నిజాయితీగా దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే, ఎవరైతే అతని గురించి మాట్లాడారో, ఎవరైతే అతనిని వేలు పెట్టి చూపించారో వాళ్ళే అతని యొద్దకు వచ్చి ప్రాధేయపడేటువంటి స్థితికి దేవుడు వారిని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా యేసేపును హెచ్చించాడు దేవుడు. కాబట్టి నీవు నేను కూడా హెచ్చించబడాలి, లేదా దేవునిలో గణపరచబడాలి అంటే మన యొక్క జీవితాలను దేవునికి సమర్పిస్తే దేవుడు నీ జీవితాన్ని కూడా హెచ్చిస్తాడు. నీ జీవితం ద్వారా కూడా ఆయన మహిమ పొందుతాడు. కాబట్టి మనం ఆలోచన చేస్తే, యవనస్తుడు తన యొక్క జీవితంలో క్రీస్తుని అంగీకరించకుండా వెళ్ళిపోయాడు. బిఫోర్ హిజ్ లైఫ్ వాజ్ గుడ్, బట్ వెన్ హీ రిజెక్ట్, అతని యొక్క జీవితం ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితంగా మనము అతని యొక్క జీవితం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని కలుగకుండానే అతడు దేవునిని ధిక్కరించి వెళ్ళిపోయాడు. కానీ యేసేపు యొక్క జీవితం, లేదా దావీదు యొక్క జీవితం, మోషే యొక్క జీవితం కనుక మనం ఆలోచన చేస్తే, వారి యొక్క జీవితము బిఫోర్ ఎలా ఉంది అంటే, మొదట వారి యొక్క జీవితము అంత చక్కగా లేనప్పటికీ ఆఫ్టర్ అంటే క్రీస్తుని తెలుసుకుని, క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు కొరకు నిలబడి, క్రీస్తు కొరకు నిజాయితీగా జీవించినటువంటి జీవితాలు, వారి జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి
క్రీస్తులో మనకి విలువ ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము గుర్తెరిగితే ఒక విలువైనటువంటి పాత్రగా నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోగలుగుతాడు. కాబట్టి అటువంటి విలువైనటువంటి పాత్రలుగా మీరు వాడబడాలని తెలియజేస్తూ ఈ వాక్యము మీ అందరికీ కూడా ప్రోత్సాహకరంగా, అలాగే మీ ఆత్మలకు సంతోషముగా దేవుని యొక్క సేవలో కొనసాగాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ వారికి మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా వారు చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దేవుని యొక్క సేవను ముందుకు నడిపిస్తున్నటువంటి బిడ్డలను కూడా దేవుని నామములో ఎంతో ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామును మీరు వీక్షిస్తూ అనేక మందికి షేర్ చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క లైవ్ ద్వారా వస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు చూస్తూ ఆశీర్వదించబడాలని తెలియజేస్తూ చక్కని రీతిలో దేవుని యొక్క సేవను నడిపిస్తున్నటువంటి ఈ బిడ్డల కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాం.